హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వెబ్ గురు ప్లాట్ఫామ్. సో ఫ్రెండ్స్, మన MySQL కోర్స్ మనం స్టార్ట్ చేసాం కదా. అందులో ఫస్ట్ సెషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. అందులో వాట్ ఈజ్ డేటా అండ్ వాట్ ఈజ్ డేటాబేస్ అన్నది చూసాం కదండి. సో డేటా అంటే ఏంటంటే ఏ డీటెయిల్ కానీ, ఏ రా ఫ్యాక్ట్ కానీ, ఏ ఇన్ఫర్మేషన్ కానీ మనం తీసుకుంటే దాన్నే మనం డేటా అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ ఐడి అనేది ఒక డేటా అవుతుంది. అలాగే ఒక స్టూడెంట్ తాలూకా నేమ్ అనేది ఒక డేటా అవుతుంది. ఒక స్టూడెంట్ తాలూకా ఫోన్ నెంబర్ అనేది ఒక డేటా అవుతుంది. సో ఇలా ఎవరికి సంబంధించినవైనా డీటెయిల్స్ కానీ, లేకపోతే రా ఫ్యాక్ట్స్ కానీ, లేకపోతే ఇన్ఫర్మేషన్ కానీ మనం తీసుకుంటే దాన్నే డేటా అంటాం. ఓకే, సో అలాగే కోర్సెస్ మనం తీసుకుంటే ఒక కోర్స్కి సంబంధించి ప్రతి కోర్స్కి ఐడి ఉంటుంది కదా, కోర్స్ ఐడి. సో దాన్ని డేటా అంటాము. కోర్స్ నేమ్ ఏదైతే ఉంటుందో దాన్ని డేటా అంటాము. అలాగే ఫర్ ఎగ్జాంపుల్, నా నేమ్ డేటా, నా యొక్క ఫోన్ నెంబర్ ఒక డేటా అవుతుంది, నా యొక్క సిటీ ఒక డేటా అవుతుంది, నా డీటెయిల్స్ ఒక డేటా అవుతుంది, నా అడ్రస్ ఒక డేటా అవుతుంది. ఇదంతా కూడా మనం ప్రతిదీ డేటా అంటాము అని చెప్పాం. ఇలా మన వరల్డ్లో చాలా డేటా ఉంటుంది. డిఫరెంట్ థింగ్స్కి చెందినటువంటి డేటా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రోడక్ట్ తీసుకుంటే ఆ ప్రోడక్ట్కి చాలా డేటా ఉంటుంది. సో దీని డైమెన్షన్స్, దీని మోడల్ నేమ్, ప్రైస్, ఇలాగా. ఒక హ్యూమన్ ని తీసుకుంటే అతనికి నేమ్ ఉంటుంది, ఏజ్ ఉంటుంది, సిటీ ఉంటుంది. ఒక వెహికల్ తీసుకున్నామంటే సో దానికి మోడల్ నెంబర్ ఉంటుంది, సో దాని తాలూకా ఇంజిన్ కెపాసిటీ ఉంటుంది. ఇవన్నీ సపరేట్గా ఉంటాయి. అలా సో డిఫరెంట్ ఐటమ్స్కి చెందినవి డిఫరెంట్ డేటా అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో ఇందులో రిలేటెడ్ డేటా ఏదైతే ఉంటుందో ఆ రిలేటెడ్ డేటా అంతా ఒక దగ్గర చేర్చి దాన్నే మనం ఏమంటామంటే డేటాబేస్ అంటాం. ఓకే, సో కలెక్షన్ ఆఫ్ ఇంటర్ రిలేటెడ్ డేటా. ఓకే, సో డేటాబేస్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ ఇంటర్ రిలేటెడ్ డేటా. సో ఒక ప్రోడక్ట్ తాలూకా డేటా, ఒక హ్యూమన్ తాలూకా డేటా, ఒక వెహికల్ తాలూకా డేటా అన్నీ కలిపేసి మనం ఒక దగ్గరికి తెచ్చి దాన్ని డేటాబేస్ అనము. ఓకే, సో వాటి మధ్యలో సమ్ రిలేషన్ ఉండాలన్నమాట. ఇప్పుడు ఒక హాస్పిటల్ ఉందనుకోండి. ఓకే, సో హాస్పిటల్లో ఏమేం డేటా ఉంటుంది? పేషెంట్స్కి సంబంధించిన డేటా ఉంటుంది. ఓకే, అలాగే డాక్టర్స్కి సంబంధించిన డేటా ఉంటుంది, మెడిసిన్స్కి సంబంధించిన డేటా ఉంటుంది. ఓకే, సో అలాగే ట్రీట్మెంట్స్కి సంబంధించిన డేటా ఉంటుంది. ఇవన్నీ రిలేటెడ్ కదా. ఇవన్నీ కలిపి కలెక్షన్ ఆఫ్ డేటా. సో ఇదంతా కలిపి మనం ఏమంటామంటే హాస్పిటల్ డేటాబేస్ అంటాం. మీకు అర్థమవుతుందా? సో అలాగే అమెజాన్ డేటాబేస్ అని మనం మాట్లాడితే, సో మనకి అమెజాన్ వెబ్సైట్కి సంబంధించి యూజర్స్ ఎవరెవరు ఉన్నారు, సెల్లర్స్ ఎవరెవరు ఉన్నారు, ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయి, సో ఏ యూజర్ ఏ సెల్లర్ దగ్గర ఏ ప్రోడక్ట్ కొన్నాడు, సో ఇవన్నీ కలిపి ఆ డేటా అంతా కలిపి అమెజాన్ డేటాబేస్ అవుతుందన్నమాట. సో అలాగా ఏదైతే కలెక్షన్ ఆఫ్ డేటా, అది కూడా కలెక్షన్ ఆఫ్ ఇంటర్ రిలేటెడ్ డేటా. సో కలెక్షన్ ఆఫ్ ఇంటర్ రిలేటెడ్ డేటా ఏదైతే ఉంటుందో ఆ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ డేటా అంతటిని ఒక ప్రాపర్ వేలో ఆర్గనైజ్ చేస్తూ మనం దాని అంతటిని ఒక దగ్గర స్టోర్ చేస్తే అది అమెజాన్ డేటాబేస్ అవుతుందన్నమాట. సో ఇలా మనకి వరల్డ్లో చాలా డేటా ఉంటుంది. చాలా ఐటమ్స్కి, చాలా థింగ్స్కి, చాలా హ్యూమన్స్కి, చాలా యానిమల్స్కి, చాలా వెహికల్స్కి సంబంధించిన డేటా చాలా ఉంటుందన్నమాట. సో ఈ డేటా అంతా కలిపేసి మనం డేటాబేస్ అనము. సో ఏదైతే ఇందులో రిలేటెడ్ డేటా ఉంటుందో అవన్నీ ఒక దగ్గర చేర్చి అది ఒక్కొక్క డేటాబేస్ అవుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనం చూసుకుంటే మన తెలుగు వెబ్ గురు డేటాబేసే తీసుకుందాం. సో తెలుగు వెబ్ గురు డేటాబేస్లో సో అమెజాన్లో ఉండే ప్రోడక్ట్స్ ఉంటాయా? ఉండవు. ల్యాప్టాప్స్, కంప్యూటర్స్ అవి ఉంటాయా? ఉండవు. సో లేకపోతే వెహికల్స్కి సంబంధించిన డేటా ఉంటుందా? ఉండదు. సో తెలుగు వెబ్ గురు డేటాబేస్లో ఏముంటుంది? తెలుగు వెబ్ గురుకి సంబంధించినటువంటి కలెక్షన్ ఆఫ్ డేటా మాత్రమే ఉంటుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర స్టూడెంట్స్ ఎవరెవరు ఉన్నారు, మన దగ్గర కోర్సెస్ ఏమేమి ఉన్నాయి, అలాగే సో ఏ స్టూడెంట్ ఏ కోర్సులో ఎన్రోల్ అయ్యారు, సో ఇటువంటి డేటా అంతా కూడా మన దగ్గర ఉంటుంది. ఆ డేటా అంతా కూడా మనం ఏం చేసాము? స్టూడెంట్స్ డేటా అంతా ఒక దగ్గర ఒక స్ట్రక్చర్డ్ వేలో, ఒక ఆర్గనైజ్డ్ వేలో, స్టూడెంట్స్ డేటా అంతా ఒక దగ్గర, కోర్సెస్ డేటా అంతా ఒక దగ్గర, అలాగే సో ఏ స్టూడెంట్ ఏ కోర్సులో ఎన్రోల్మెంట్ అయ్యారో ఎన్రోల్మెంట్స్ డేటా అంతా ఒక దగ్గర అలా స్టోర్ చేస్తూ వచ్చాం. సో దాన్ని మనం లాస్ట్ క్లాస్లో చెప్పాం కదా, ఒక స్ట్రక్చర్డ్ వేలో, ఒక ఆర్గనైజ్డ్ వేలో డేటాని మనం కలెక్ట్ చేసి ఆ కలెక్షన్ ఆఫ్ డేటా అంతా కలిపి దాన్నే మనం ఏమంటాము?
డేటాబేస్ అంటాము. సో దిస్ ఈజ్ తెలుగు వెబ్ గురు డేటాబేస్. ఓకే, అర్థమైందా? సో ఇలా ఎందులోనైనా సరే ఒక ఇండిపెండెంట్ ఐటమ్ ఏది తీసుకున్నా అది డేటా అవుతుంది. రవి ఈజ్ వన్ డేటా, సీత ఈజ్ వన్ డేటా. ఓకే, అలాగే ఈ నంబర్ ఒక డేటా, అలాగే జావా అన్నది ఒక డేటా. సో ఇలా ఏది ఇండిపెండెంట్గా తీసుకున్నా అది డేటా అవుతుంది. అలాంటి కలెక్షన్ ఆఫ్ డేటా అంతా ఒక దగ్గర చేర్చి అది కూడా అన్నీ ఒకే దగ్గర పెట్టేయలేదు. సో స్టూడెంట్స్కి సంబంధించిందంతా ఒక సపరేట్గా ఆర్గనైజ్ చేసాము, అదొక సపరేట్ టేబుల్ లాగా ఆర్గనైజ్ చేసాము. కోర్సెస్కి సంబంధించిందంతా అదొక సపరేట్గా ఆర్గనైజ్ చేసాము. అలాగే ఎన్రోల్మెంట్స్కి సంబంధించిందంతా అదొక సపరేట్గా ఆర్గనైజ్ చేసాము. ఓకే, సో ఇలా ఒక ప్రాపర్ స్ట్రక్చర్డ్ వేలో, ఒక ఆర్గనైజ్డ్గా, ఒక సిస్టమేటిక్ వేలో డేటా అంతా కూడా కలెక్ట్ చేసాము. ఆ కలెక్షన్ ఆఫ్ డేటా అంతటినీ కలిపి మనం ఏమంటాము? డేటాబేస్ అంటాం. ఇది ఎవరి తాలూకా డేటాబేసు? తెలుగు వెబ్ గురు తాలూకా డేటాబేస్. అర్థమవుతుందా? సో అలాగే హాస్పిటల్కి సపరేట్ డేటాబేస్ ఉంటుంది, రెస్టారెంట్స్కి సపరేట్ డేటాబేస్ ఉంటుంది, స్కూల్కి సపరేట్ డేటాబేస్ ఉంటుంది. సో ఎవరి యొక్క కలెక్షన్ ఆఫ్ డేటా వాళ్ళ డేటాబేస్ అవుతుంది. ఓకే, సో ఇది డేటాబేస్కి డేటాకి ఉండేటటువంటి డిఫరెన్స్ అన్నమాట. ఓకే, సో ఈరోజు సెషన్లో మనం ఏం నేర్చుకోబోతున్నాము అంటే వాట్ ఈజ్ డిబిఎంఎస్ అనేది చూడబోతున్నాం. సో ఇక్కడ డిబిఎంఎస్ అంటే ఏంటో తెలుసా? డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకే, సో డిబిఎంఎస్ అంటే ఏంటి? డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఏంటి? సో ఇక్కడ స్టార్టింగ్ సెషన్స్లో నేను చెప్తున్నది, సో చాలా వరకు మీరు ఇంతకుముందు వేరే దగ్గర నేర్చుకున్నా కూడా సో చిన్న చిన్న టర్మ్స్కి ఆ క్లారిటీ అనేది మిస్ అయి ఉంటారనమాట. ఓకే, సో మీరు ఈ కోర్స్ ఆల్రెడీ వేరే దగ్గర నేర్చుకున్నా ఒకసారి నేను చెప్పిన ఈ బేసిక్ వీడియోస్ మాత్రం స్కిప్ చేయకండి. సో ఏవైతే ఇంటర్వ్యూస్లో ఎక్కువ అడుగుతారో వాటిని ఈ వీడియోస్లో నేను చాలా బాగా మాట్లాడతాను. ఓకే, సో మీకు క్లారిటీ వస్తుందన్నమాట బేసిక్స్ మీద. బేసిక్స్ చాలా స్ట్రాంగ్ అవుతాయి ఈ వీడియోస్తో. ఓకేనా? సో కాబట్టి నేను డైరెక్ట్గా కాన్సెప్ట్లోకి వెళ్ళిపోకుండా ముందు ఆ బేసిక్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా స్ట్రాంగ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, సో మనం ఈ సెషన్లో వాట్ ఈజ్ డిబిఎంఎస్ అండ్ వాట్ ఈజ్ ఆర్డిబిఎంఎస్ అన్నది చాలా క్లారిటీగా మాట్లాడబోతున్నాం. సో డిబిఎంఎస్ అనేది ఏంటి? డిబిఎంఎస్ ఫుల్ ఫామ్ ఏంటి? డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే డేటాబేస్ని మేనేజ్ చేసేటటువంటి ఒక సిస్టమ్. ఓకే, సో అంటే ఏంటి? సో మనకి డేటాబేస్ అంటే ఏంటో తెలుసు, కానీ సో ఇది డేటాబేస్ అంటాము అని మనకు తెలుసు, కానీ మరి ఒక డేటాబేస్ ఎలా క్రియేట్ చేయాలి? ఓకే, సో ఈ డేటాబేస్ ఎవరు క్రియేట్ చేస్తారు? ఎలా క్రియేట్ చేయాలి? సో క్రియేట్ చేసిన తర్వాత అందులో సపరేట్గా ఈ ఎంటిటీస్ని, టేబుల్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వీటిని ఎలా క్రియేట్ చేసుకోవాలి? ఓకే, సో క్రియేట్ చేసుకున్న తర్వాత వాటిలో ఈ డేటాని సో ఒక్కొక్క టేబుల్లో ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఎలా చేస్తాము? ఓకే, సో ఇదంతా మన చేత చేయించే వాళ్ళు ఒకళ్ళు కావాలి కదా. ఓకే, సో అదే మనకి డిబిఎంఎస్ అనమాట. ఓకే, సో డిబిఎంఎస్ అనేది ఏంటి? డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటో తెలుసా? ఇది ఒక సాఫ్ట్వేర్. ఓకే, సో ఏదైతే మన చేత డేటాబేస్ని క్రియేట్ చేయించి అందులో టేబుల్స్ని క్రియేట్ చేయించి అందులో మనకి డేటా ఇన్సర్ట్ చేయడం కానీ, లేకపోతే డేటా ఆల్రెడీ ఉన్న డేటాని అప్డేట్ చేయించడం కానీ, ఉన్న డేటాని డిలీట్ చేయించడం కానీ, అంటే మొత్తానికి ఈ డేటా అంతటిని మనం మేనేజ్ చేయటానికి మనకి ఉపయోగపడేటటువంటి సాఫ్ట్వేరే ఈ డిబిఎంఎస్ అన్నమాట. సో ఈ ఇండిపెండెంట్ ఐటమ్స్ అన్నీ డేటా, సో అవన్నీ ఒక దగ్గర ప్రాపర్ వేలో ఆర్గనైజ్ చేసి కలెక్షన్ ఆఫ్ డేటాయే డేటాబేసు. అయితే ఆ డేటాబేస్ ఎలా క్రియేట్ చేస్తాము? ఓకే, సో థియరిటికల్గా కలెక్షన్ ఆఫ్ డేటా అంటే డేటాబేస్ అని చెప్పేస్తున్నాం. అటువంటి ఒక డేటాబేస్ ఏ విధంగా క్రియేట్ చేయాలి? సో ఆ డేటాబేస్లో టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి? సో ఆ టేబుల్స్లో డేటా ఎలా ఇన్సర్ట్ చేయాలి? ఉన్న డేటా ఎలా అప్డేట్ చేయాలి? ఉన్న డేటా ఎలా డిలీట్ చేయాలి? ఇదంతా చేయించడానికి మనకి మార్గం ఎవరు చూపిస్తారు అని అంటే, సో దానికోసం వచ్చినటువంటి ఒక సాఫ్ట్వేరే సో డిబిఎంఎస్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్
అని చెప్పి చెప్తున్నాను అనమాట. సో డిబిఎంఎస్ అనేది ఏంటి? సో ఇట్ ఈస్ అ సాఫ్ట్వేర్ విచ్ అలోస్ us టు మేనేజ్ డేటాబేసెస్. అంటే ఏంటి? సో విచ్ అలోస్ us టు క్రియేట్ డేటాబేస్, టు ఇన్సర్ట్ డేటా ఇన్ టు డేటాబేస్ అండ్ టు అప్డేట్ డేటా ఇన్ డేటాబేస్ అండ్ టు డిలీట్ డేటా ఫ్రమ్ డేటాబేస్. ఇలా మనకి ఇవన్నీ కూడా మన చేత చేయించి పెట్టేదే ఈ డేటాబేస్ సాఫ్ట్వేర్. సో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ సాఫ్ట్వేర్. ఓకే, సో మనం డేటాబేస్ని మేనేజ్ చేయడానికి, డేటాబేస్కి సంబంధించిన ప్రతి ఒక్క యాక్షన్ మనం పెర్ఫామ్ చేయడానికి సో మనకి ఉండేటటువంటి ఒక సాఫ్ట్వేరే డిబిఎంఎస్ అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఓకే, సో అటువంటి ఈ డిబిఎంఎస్కి చెందినటువంటి ఎగ్జాంపుల్సే అటువంటి రకరకాల సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. అందులో ఒకటే ఇప్పుడు మనం నేర్చుకోబోయేటటువంటి MySQL. దీన్ని ఏమంటారు అని చెప్పాను? MySQL అని చెప్పి ప్రొనౌన్షియేట్ చేస్తూ ఉంటారని చెప్పి చెప్పాను. సో MySQL ఆర్ MySQL అనేది ఏంటైతే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది డిబిఎంఎస్. ఓకే, సో వన్ ఆఫ్ ది అవైలబుల్ డిబిఎంఎస్. సో రకరకాల డిబిఎంఎస్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి మార్కెట్లో. ఆర్కిల్ ఎస్క్యూఎల్ ఉంది, ఓకే, అలాగే పోస్ట్గ్రే ఎస్క్యూఎల్ ఉంది, అలాగే సో మనకి MySQL ఉంది. ఇలా రకరకాల డిబిఎంఎస్ సాఫ్ట్వేర్స్ అవైలబుల్ ఉన్నాయి. అందులో ఒకటి వచ్చి మన MySQL అనమాట. ఓకే, సో అయితే డిబిఎంఎస్ అనేది ఏం చేస్తుంది? మొత్తానికి డేటాబేస్ని కంప్లీట్గా క్రియేట్ చేయడం దగ్గర నుండి దాన్ని టోటల్గా మేనేజ్ చేయడానికి కావాల్సిన సపోర్ట్ అంతా కూడా ఈ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ మనకి ఇస్తుంది. ఆ సాఫ్ట్వేర్ మనం ఇన్స్టాల్ చేసుకొని ఆ సాఫ్ట్వేర్ ద్వారా మనం డేటాబేసెస్ క్రియేట్ చేయడం, టేబుల్స్ క్రియేట్ చేయడం, టేబుల్స్లో ఒక్కొక్క టేబుల్లో డేటాని ఇన్సర్ట్ చేస్తాం, ఉన్న డేటాని అప్డేట్ చేస్తాం, డిలీట్ చేస్తాం. ఓకే, అలాగే రకరకాల సెక్యూరిటీ ఫీచర్స్ కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తాం. ఇవన్నీ కూడా మనం చేయటానికి మనకి ఉపయోగపడే సాఫ్ట్వేరే సో ఈ డిబిఎంఎస్ అని చెప్పి చెప్తున్నా. ఓకే, సో మరి డిబిఎంఎస్ అంటే అర్థమైంది, ఇదొక సాఫ్ట్వేర్ అని అర్థమైంది. మరి ఆర్డిబిఎంఎస్ అంటే ఏంటి? ఆర్డిబిఎంఎస్ అంటే ఏంటి? ఆర్డిబిఎంఎస్ అంటే రిలేషనల్ డిబిఎంఎస్ అన్నమాట. సో రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఆర్డిబిఎంఎస్ అంటే ఏంటి? రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఇక్కడ రిలేషనల్ అంటే ఏంటంటే టేబుల్స్. ఓకే, సో ఇక్కడ రిలేషనల్ అంటే ఏంటంటే టేబుల్స్. సో టేబుల్స్ రూపంలో మనం డేటాని స్టోర్ చేయడానికి మనకి ఉపయోగపడేదే ఆర్డిబిఎంఎస్ అన్నమాట. ఓకే, సో ఈ డిబిఎంఎస్ అనేది ఏం చేస్తుందంటే మన యొక్క డేటాని డేటాబేస్ క్రియేట్ చేసి దాన్ని ఇంటర్నల్గా రిప్రజెంట్ చేస్తున్నప్పుడు సో ఒక్కొక్క డిబిఎంఎస్ అనేది ఒక్కొక్క రకంగా డేటాని రిప్రజెంట్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. ఓకే, సో అన్నీ కూడా టేబుల్స్ రూపంలోనే డేటా స్టోర్ చేస్తాయని కాదు. ఓకే, సో మనకి ఆబ్జెక్ట్స్ రూపంలో డైరెక్ట్గా ఆబ్జెక్ట్స్ రూపంలో స్టోర్ చేయొచ్చు కొన్ని. సో లేదంటే మరికొన్ని ఏం చేస్తాయంటే ట్రీ రూపంలో, సో ట్రీ నోడ్స్ ఆ రూపంలో డేటాని స్టోర్ చేసుకుంటూ ఉంటాయి. సో మరికొన్ని ఏం చేస్తాయంటే టేబుల్స్ రూపంలో స్టోర్ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. సో ఎటువంటి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అయితే ఆ డేటాని ఓకే సో డేటాబేస్ అండ్ దానిలో ఉండే డేటాని టేబుల్స్ రూపంలో రిప్రజెంట్ చేస్తాయో అటువంటి దాన్నే మనం ఆర్డిబిఎంఎస్ అంటాం. ఓకే, సో మనం టేబుల్స్ రూపంలో డేటాని స్టోర్ చేసుకోవడం వల్ల ఒక స్ట్రక్చర్డ్ వేలో, ఒక సిస్టమేటిక్ వేలో మనం డేటాని రిప్రజెంట్ చేయొచ్చు. తిరిగి మనం సెర్చ్ చేయడం కానీ, వాటి మీద రిపోర్ట్స్ జనరేట్ చేయడం కానీ, డేటాని రిట్రీవ్ చేయడం కానీ ఇదంతా కూడా చాలా ఈజీగా పెర్ఫామ్ చేయొచ్చు. కాబట్టి సో రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది అంత పాపులర్ అయ్యింది అని చెప్పి చెప్తున్నా. ఓకే, సో అర్థమవుతుందా మీకు డిబిఎంఎస్ వర్సెస్ ఆర్డిబిఎంఎస్ ఏంటి డిఫరెన్స్? అయితే ఆర్డిబిఎంఎస్ కూడా వన్ ఆఫ్ ది డిబిఎంఎస్ అనమాట. ఓకే, సో వన్ టైప్ ఆఫ్ డిబిఎంఎస్ అనమాట. సో డిబిఎంఎస్ అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనుకున్నాం, ఇదొక సాఫ్ట్వేర్ అనుకున్నాం. డేటాబేస్ని క్రియేట్ చేయడానికి, డేటాబేస్ని రిప్రజెంట్ చేయడానికి, ఆ కలెక్షన్ ఆఫ్ డేటా అంతా ఒక దగ్గర రిప్రజెంట్ చేయడానికి మనకు ఉండే సాఫ్ట్వేరే డిబిఎంఎస్ అనుకున్నాం. ఆ డిబిఎంఎస్ అనేది అందులో రకరకాల టైప్స్ ఉంటాయి. సో కొన్ని ఏమోని డేటాని ఆబ్జెక్ట్స్ రూపంలో స్టోర్ చేస్తే సో ఇలా సో స్టూడెంట్స్ టేబుల్ ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్క రో ఇలా కాకుండా ఒక స్టూడెంట్కి సంబంధించి అంతా కూడా ఒక సింగిల్ ఆబ్జెక్ట్ రిప్రజెంట్ చేస్తుంది. అలాగే ఇంకొక స్టూడెంట్ ఇంకొక ఆబ్జెక్ట్, అలాగే ఇంకొక స్టూడెంట్ ఇంకొక
ఆబ్జెక్ట్. అలా ఆబ్జెక్ట్స్ రూపంలో రిప్రజెంట్ చేస్తాయి కొన్ని రకాల డిబిఎంఎస్లు. అలాగే సో మరికొన్ని ఏమోని ఏదైతే ట్రీ రూపంలో రిప్రజెంట్ చేస్తాయి, సో మరికొన్ని ఏమోని టేబుల్స్ రూపంలో రిప్రజెంట్ చేస్తాయి. సో ఏ డిబిఎంఎస్లు అయితే వాటి యొక్క డేటాబేస్ని టేబుల్స్ రూపంలో క్రియేట్ చేసుకొని టేబుల్స్ రూపంలో మెయింటైన్ చేస్తాయో అటువంటి డిబిఎంఎస్లనే మనం ఆర్డిబిఎంఎస్ అంటాము. సో రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటాం. ఇక్కడ రిలేషనల్ అంటే ఏంటి, టేబుల్స్ అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఓకే, సో అటువంటి రిలేషనల్ డిబిఎంఎస్లకి ఎగ్జాంపుల్సే మనం చెప్తున్నటువంటి ఆర్కిల్ ఎస్క్యూఎల్ కానీ, లేకపోతే సో మన MySQL కానీ, అలాగే పోస్ట్గ్రే ఎస్క్యూఎల్ కానీ, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆర్డిబిఎంఎస్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, సో రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అర్థమవుతుందా? సో ఇప్పుడు మీకు డేటా అంటే ఏంటి, డేటాబేస్ అంటే ఏంటి, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటి, అందులో పర్టికులర్గా ఆర్డిబిఎంఎస్ అంటే ఏంటి అన్నది అర్థమైంది కదా. సో MySQL అన్నది ఆర్డిబిఎంఎస్ ఎందుకు, సో ఎందుకంటే సో MySQL అన్నది దాని యొక్క డేటాబేస్ని రిప్రజెంట్ చేసుకోవడానికి సో టేబుల్స్ రూపంలో రిప్రజెంట్ చేసుకుంటుంది కాబట్టి సో MySQL ఆర్ MySQL అన్నది సో రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఇదొక ఆర్డిబిఎంఎస్ అని చెప్పి చెప్తున్నా. సో ఫైనల్గా డిబిఎంఎస్ అనేది మన చేత ఎటువంటి యాక్షన్స్ చేయిస్తుంది, డేటాబేస్ క్రియేట్ చేయిస్తుంది. అందులో ఏదైతే రిప్రజెంటేషన్ ఉంటుందో, టేబుల్స్ అయితే టేబుల్స్, ట్రీ రిప్రజెంటేషన్ అయితే ట్రీ రిప్రజెంటేషను, ఆబ్జెక్ట్ రిప్రజెంటేషన్ అయితే ఆబ్జెక్ట్ రిప్రజెంటేషను, దాని ప్రకారం మనకి సో ఆ టేబుల్స్ కానీ లేకపోతే ఏదైతే అది మన చేత క్రియేట్ చేయించి పెడుతుంది, అందులో డేటాని మనకి స్టోర్ చేయించి పెడుతుంది, ఉన్న డేటాని అప్డేట్ చేయించి పెడుతుంది, అలాగే ఉన్న డేటాని డిలీట్ చేయించి పెడుతుంది. అలాగే సెక్యూరిటీ కూడా, అంటే మనం ఈ డేటాబేస్లో ఉండేటటువంటి టేబుల్స్ మీద రకరకాల సెక్యూరిటీ మెజర్స్ అనేవి మనం ఇంపోజ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో అవన్నీ కూడా మనం ఫ్యూచర్లో నేర్చుకుంటాము. అలాగే మల్టీ యూజర్ యాక్సెస్, సో ఎట్ అ టైం మల్టిపుల్ యూజర్స్ సేమ్ డేటాబేస్ని యూజ్ చేస్తున్నప్పుడు అది ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ కూడా డేటాబేస్ మన చేత చేయించి పెడుతుంది. సో దానికోసం ఉన్నటువంటి సాఫ్ట్వేరే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్తున్నాను. అందులో సో టేబుల్స్ రూపంలో రిప్రజెంట్ చేసుకుంటూ కావాల్సినవన్నీ అందించేటటువంటి డిబిఎంఎస్ఏ ఆర్డిబిఎంఎస్ అని చెప్తున్నాను, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో అంటే టేబుల్స్ రూపంలో రిప్రజెంట్ చేసేది, దానికి ఎగ్జాంపులే మన యొక్క MySQL ఆర్ MySQL అని చెప్పి చెప్తున్నాను. ఓకేనా, ఇది మీకు క్లారిటీ వచ్చింది కదా. ఇక నెక్స్ట్ క్లాస్లో మనం SQL అంటే ఏంటి, MySQL అంటే ఏంటి, సో SQL MySQL ఈ రెండిటికి క్లియర్ డిఫరెన్స్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఒక్కొక్క స్టెప్ చాలా క్లియర్గా నేర్చుకుంటూ మనం పైకి వెళ్తున్నాము. సో ఎండ్ ఆఫ్ ద కోర్స్కి వచ్చినప్పటికీ ఒక పర్ఫెక్ట్ డిబిఎంఎస్ MySQL అన్నది మీరు చాలా క్లారిటీగా నేర్చుకుంటారు అని చెప్పి చెప్తున్నా. ఓకేనా, సో నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి.